అపోస్తలుడు, వృద్ధ అపోస్తలుడు, ముసలివాడు ఆ జైల్లోనో బోయిల్లోనో ఎక్కడో సువార్త చెప్పుకుంటా ఉన్నాడు. సింహాల ముందేస్తే సింహాలు చంపలా, సలసల సలసల కాగుతున్న నూనెలో వేస్తే నూనె ఏం చేయలే. చివరికి జైల్లో వేస్తే జైల్లో ఉన్న వాళ్ళందరూ ఇతను ఒక నెల చేరి నెల అయిందంటే వాళ్ళందరూ మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేస్తున్నారు యేసు ప్రభువుకి. ఎక్కడ జనం మధ్యలో వదిలిపెడితే వాళ్ళని మార్చి కూర్చుంటున్నాడో వాళ్ళకి మైండ్ పోతుంది. అది ఏం చెబుతున్నాడు రా, వీళ్ళందరూ ఇష్టమారిపోతున్నారని ఆయన దెబ్బకి హడలెత్తారు. చివరికి ఏం చేశారో తెలుసా? మనుష్య సంచారమే లేని నిర్మానుష్య ప్రదేశం అనే ఒకటి ఉంది, పద్మస్ ద్వీపం. సముద్ర మధ్యలో ఉండేటువంటి ఒక ద్వీపం అది. ఆ ద్వీపంలో తీసుకెళ్ళి వదిలిపెట్టారు. ఇక్కడ చెప్పు నువ్వు ఎవడికి చెబుతావో, ఇక్కడ మార్చు నువ్వు ఎవడిని మారుస్తావో అని. ఎంత బాధ అండి! అసలు ఊరిలో నుంచి తీసుకెళ్ళి ఎడారిలో వదిలేటట్టు చేశాడు. ఎంత విలవెల్లాడాడో అపోస్తలుడైన యోహాను. ఎందుకు ప్రభువా నాకు ఈ ఎడబాటు, ఎందుకు నాకు ఈ ఒంటరితనం, ఎందుకు నన్ను ఇట్లా వేరుపరిచే ఉన్నాయి, నా సహోదర క్రైస్తవుల మధ్యలో నుంచి నన్నెందుకు ప్రత్యేకపరిచావు నాయన, నన్నెందుకు వేరుపరిచావు నాయన, అయ్యో ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి, నా గతి ఏమిటని దేవుని వైపు చూశాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, యోహాను, నా సంఘమునకు అంత్యకాల సందేశము నీ ద్వారా ఇవ్వాలనుకున్నాను. నా గ్రంథములో ఆఖరి పుస్తకం నీ ద్వారా రాయించాలనుకున్నాను. అది నేను నీతో మాట్లాడి నీకు చెప్పి నీ చేత అది రాయించాలి. అది నీ ద్వారా జరగాలి. అది జరగాలంటే నీవు నాకు అందుబాటులోకి రావాలి. నువ్వు మనుషుల మధ్యలో ఉండి, వారి మధ్యలో ఉండి, వారితో ఉంటే నేను ఇవ్వదలుచుకున్న ప్రత్యక్షతలు నీవు అక్కడ అందుకోలేవు. అందుకని నీకు పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు, ఇక మీదట జరగబోతున్న సంభవాలన్నిటినీ చూపించాలి, నీ చేత అవన్నీ గ్రంథంలో రాయించాలని నిర్ణయించి నేనే నిన్ను వేరుపరిచానని మాట్లాడాడు. ఇంకేంటి మరి దాని అర్థం ఏంది? ఎందుకు తెచ్చినట్టు? అదే నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటే నేను ఇచ్చే ప్రత్యక్షత పొందుకోలే. అది ప్రత్యక్షత పొందాలంటే నువ్వు ఒంటరివి కావాలి, నువ్వు వేరుపరచబడాలి. మంటిని హత్తుకోకుండా మహిమను హత్తుకోవాలంటే వేరుపరచబడాలి. పాయింట్ నెంబర్ 1. ఓకే. అలాగే దేవుడు ఇవ్వదలుచుకున్న ప్రత్యక్షతలను మనం పొందాలంటే వేరుపరచబడాలి, ఒంటరిలం కావాలి. 2. దేవునికి మహిమ. పెద్దగా చెప్పండి. అయిపోయిందా? 3వది, దేవుడు మనల్ని శాశ్వత ఆశీర్వాదానికి సిద్ధపరిచే ప్రక్రియలో కూడా ఆయన మనల్ని వేరుపరుస్తాడు. చెల్లి, మనల్ని వేరుపరుస్తాడు, మనల్ని ఒంటరిని చేస్తాడు. మన లోపాలను దిద్దటానికి, మనల్ని సరిచేయటానికి, మనల్ని శాశ్వత ఆశీర్వాద కారణంగా చేయటానికి, మనల్ని వేరుపరచడానికి ఇష్టపడతాడు దేవుడు. 4 భార్యలు, అనేక మంది పిల్లలు, దాసదాసి జనాంగం, గుంపులు గుంపుల మందలు, మొత్తం ఎబ్బోకు రేవు దగ్గర దాటించాల్సి వచ్చింది. దాటించి లేఖనం ఏం చెప్తుందో తెలుసా? యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. కుటుంబము, సమూహము, మందలు అన్నీ ఒక భాగం, యాకోబు ఒక్కడు ఒక భాగం. 2 విభాగింపబడ్డట్టుగా యాకోబును ఆ అనుబంధ బాంధవ్యాల్లో నుంచి, ఆ ఆస్తిపాస్తుల ఆలోచనలోంచి, అన్నిటిలో నుంచి పాప ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు ఆ భార్యని. 14 ఏళ్ళు కష్టం. రాహేలు 7 ఏళ్ళు పనిచేస్తే లేయాని ఇచ్చాడు. ఇదేంది, నేను చిన్నామని కదా ఆశించింది, నువ్వు పెద్దామని ఇచ్చావు ఏంటంటే, మా దగ్గర ఇద్దరిని ఇచ్చే అవకాశం ఉంది, ఇంకొక 7 ఏళ్ళు చేయమని కూడా ఇస్తానన్నాడు. ఏం చేస్తా మళ్ళీ ఏమి కోసం? ఎవరో ఒకటి ఉందిగా సరిపోయేది అనుకోలా. అన్ని ప్రేమించింది ఏమనైతే అట్లట్లా అని మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. 14 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు ఆ రాహేల్ని.
ఇప్పుడు రాహేల్ను కూడా వదలాల్సి వచ్చింది, లేయాను వదలాల్సి వచ్చింది. మొట్టమొదటి సంతానాన్ని కనిచ్చిన లేయాను వదలాల్సి వచ్చింది, బిల్హాను వదలాల్సి వచ్చింది, జిల్పాను వదలాల్సి వచ్చింది, మొత్తాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ మందల్ని, ఆ పిల్లల్ని మొత్తం నా ప్రాణం అని అనుకున్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక్కడే కూర్చున్నాడు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. ఏమయ్యా, అంత కష్టపడి సంపాదించుకుని అసలు ఆ భార్యను వదిలిపెట్టి ఎట్ట ఉండగలిగావు యాకోబు? ఏం భార్యో ఏమో పోసార్, లేయని ఎట్టో ఏం లేయానో ఏమో పోసార్, నాకు ఇప్పుడు ఏం పట్టట్లేదు, నేను వారి నుండి వేరై ఉన్నాను. ఎందుకున్నావు? ఎందుకు వేరుపరచబడ్డావు? నేను ఆయన కోసం ఉన్నాను. ఆయనను కలుసుకోవాలి, నాకు ఆయన కావాలి. ఈ సంగతి మనకి మామూలుగా అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చేసి తీరతాడు దేవుడు. ఏమనుకోవద్దు ఇట్ట చెబుతున్నానని. స్తోత్రం. ఎందుకు ఇంత పగబట్టావు? పగబట్టలా, ప్రేమించాడు కాబట్టి నిన్ను ఒక దారి చేయకుండా వదిలిపెట్టాడు. అర్థమైందా? నువ్వు మామూలుగా లొంగకపోతే ఏ టైపులో వస్తావో ఆ టైపులోకి ఆయన వస్తాడు నేను తీసుకురావడానికి. తెస్తాడు. ఎందుకు నా ఏమిటి ఎట్టబడ్డావు అంటావు? నువ్వంటే నాకు ప్రేమ, అందుకని నీ వెంటబడ్డాను అంటాడు. ఏమనుకోవద్దు, అర్థమవుతుంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మర్యాదగా తిరిగితే తిరిగినట్టు ఎటు ఆయన, లేకపోతే నువ్వు ఎలా తిరుగుతావో అది. దానికి ఏమైనా జరగవచ్చు. మొత్తం వదిలిపెట్టి వెళ్ళొచ్చు, తొడగూళ్ళు వసలొచ్చు, జాయింట్లు ఓడొచ్చు. ఎప్పుడైతే యాకోబు వేరయ్యాడో, వాళ్ళందరినీ వదిలేసి ఇదిగో దేవా నాకు వాళ్ళు కాదు నువ్వు అని ఆగాడో దేవుని కోసం, ఆ రాత్రి వచ్చేసాడు. మొత్తాన్ని పంపించా. రాత్రి వేళ యాకోబు ఒంటరిగా మిగిలిపోయి దేవుని అడుగుతున్నాడు, నీకోసం ఉన్నాను రావయ్యా, నీకోసం ఉన్నాను రా. అద్దుకు వచ్చాడు. యాకోబు, ఇప్పుడు గుర్తొచ్చానా నాన్న నేను? వెనక నుయ్యి ముందు గొయ్యి అయ్యేసరికి వచ్చానా? రాహేల్ రాలేదా గుర్తుకి? ఇప్పుడు పిల్లలు, లేయా, మందలు, పశువులు ఏం గుర్తు రాలేదా? ఇప్పుడు నేను గుర్తొచ్చానా? ఇప్పుడు నేను కావాలా? పాపం దెబ్బతిన్నావు బిడ్డవి. సరేలే వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళేది? నేను నీకోసమే ఉంది, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని పట్టుకున్నాడు. వెళ్తున్నాడు, పట్టుకున్నాడు. ఎంత పెనుగులాడినా యాకోబు వల్ల కావట్లేదా? దేవుడిని నిలయాలని చూస్తున్నాడు. అమ్మో వెళ్ళిపోతే నాకు చిక్కడని ఆయన కోసమే ఉన్నాడు. ఇక చూడండి, చూసి ఏం చేస్తాడో చూడండి. అద్దుగో ఇప్పుడు చూడు. దేవుణ్ణి హత్తుకునే పద్ధతి తెలియట్లా. అయిపోయినప్పుడే ఇంకా తొడగుట్టి మీద కొట్టలా వెళ్తున్నాడు. మళ్ళీ పట్టుకుంటాడు చూడండి. వెళ్ళిపోతున్నాడు. అయ్యో నేను ఉన్నదే నీ కోసం, నువ్వు తప్పితే నాకు బతుకు లేదయ్యా, నువ్వు తప్పితే నాకు జీవితం లేదయ్యా. ఇప్పుడు భార్యలు పిల్లలు కాదు, నువ్వు కావాలి. నన్ను వదిలిపెట్టిపోవద్దు, నన్ను వదిలిపెట్టుకో. ఇప్పుడు చూడు,
కొట్టాడు. అదిగో తొడగూడు వసిలింది. తొడగూడు విరగొట్టాడు, వసలు కొట్టాడు. నాకు ఇప్పుడే అడగటం మొదలు పెట్టాడు. ఇంకా లేవలేడు, పడింది దెబ్బ. అడుగుతున్నాడు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వు, నన్ను ఆశీర్వదించకుండా వెళ్తావా అని ఏడుస్తాడు. లేఖనంలో రాసుంది, యాకోబు కన్నీళ్లు విడిచెను. అది అప్పుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. యాకోబు, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఇక మీదట నీవు యాకోబు అనబడవు. నీ పేరు కదా పో, నీ జీవితం చరితార్థం అవుతుంది, ధన్యుడు అవుతావు. పో, తరతరాల ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తున్నా. మోషేకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమని చెప్పుకున్నాడో తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు. ఎందుకు యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడు? యాకోబు దేవుడిని హత్తుకున్నాడు, దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు, కన్నీళ్లు విడిచి శ్రద్ధతో వెతికాడు. తన కలిగి ఉన్న సమస్తాన్ని వేరుపరుచుకున్నాడు. కన్నీళ్లతోనే తన జీవితం సాగింది. కానీ ఆశ్చర్యం, తరతరాల దీవెన, తరతరాల ఆశీర్వాదం యాకోబు సంతతికి దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఇశ్రాయేలీలుగా బతికి ఉండి తిరుగుతున్న వారు ఎవరో తెలుసా? ఆ యాకోబు సంతతే. సూర్యుడు ఉన్నంత వరకు నీ సంతతి నిలుస్తుంది. పో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలయ్యా, చాలు. నువ్వు చూసుకోవాలని నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు చూసుకో. నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు చూసుకో. నా భార్యని, నా పిల్లల్ని, నా సంపద సమస్తము నీకు అప్పగిస్తున్నా. నాకున్నది ఇక నువ్వే, నాకున్నది ఇక నువ్వే. జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలారా, ఎందుకు వేరుపరుస్తాడు దేవుడు అంటే, నిన్ను విడిచి నిన్ను ఆశీర్వాద కారణంగా చేయటానికి నిన్ను సపరేట్ చేసుకుంటాడు, ప్రత్యేకపరుచుకుంటాడు, డివైడ్ చేసుకుంటాడు. నాకెందుకు ఈ పరిస్థితి అనొద్దు. నువ్వు ఆయనను చెయ్యని, నీ జీవితంలో కార్యాలు చెయ్యని, ఆయన హస్తము పని చెయ్యని. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా.
అడుగుదాం దేవుడిని నన్ను వేరుపరచు తండ్రి అని. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆఖరి మాట, లాస్ట్ మాట ముగిస్తున్నాను నేను. మొదటిది ఎందుకు చెప్పాను? నీకు దృష్టి కలిగించడానికి, వాస్తవం నీకు అర్థం కావటానికి ఆయన నిన్ను వేరుపరుచుకుంటాడు. మంటిని హత్తుకోకుండా నీవు మహిమాస్వరూపికు ప్రభువుని హత్తుకోవటం నిన్ను డివైడ్ చేసుకుంటాడు. రెండవది, అక్షతలను నీకు అనుగ్రహించి స్పెషల్గా నిన్ను వాడుకోవడానికి, కొన్ని కార్యాలు నీ ద్వారా జరిగించడానికి. ఒకవేళ యోహాను అలా వేరుపరచబడకపోయి ఉంటే మనకు ప్రకటన ఉండేది కాదు, భవిష్యత్తు తెలిసేది కాదు. ఈరోజు మనకు భవిష్యత్తు ఈజీగా తెలిసిపోతుంది మనకి జరుగుతున్న పరిణామాలను బట్టి. గ్రంథంలో రాయబడిన ప్రకారం ఇది ఎవరిచ్చారు తెలుసా? యోహాను. అది ఇవ్వటానికి యోహాను ఒంటరి కావాల్సి వచ్చింది, వేరుపరచబడాల్సి వచ్చింది. మూడవది, తరతరాల ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించడానికి, నిన్ను విరిచి నల్లగొట్టి సరిచేయటానికి కొన్నిసార్లు నిన్ను సపరేట్ చేసుకుంటాడు దేవుడు, వేరుపరుచుకుంటాడు. ఆఖరిది, నాలుగవది, దేవుడు నిన్ను వేరు కమ్మని పిలుస్తున్నాడు. మీలో అనేక మందిని. ఎందుకు తెలుసా? లోకం మీదకి వచ్చే నాశనములో మీరు నశించకుండా ఉండటానికి. లోతు త్వరగా లేచి నీకు ఇక్కడ ఏమేముందో, ఎవరెవరున్నారో తీసుకొని ఈ ప్రాంతమును విడిచి నువ్వు వెళ్ళిపో. ఇక్కడ నుంచి వేరైపో. వీళ్ళ మధ్యలో నుంచి నువ్వు సపరేట్ అయిపో. ఎందుకో తెలుసా? నా ఉగ్రత వీరి మీదికి రాబోతుంది. ఆ ఉగ్రతలో నీవు నశించకుండా ఉండాలని నేను నీకు చెప్తున్నాను. నువ్వు ప్రత్యేకించబడవు, నువ్వు వేరుగా వెళ్ళిపో. పేతురు అంటున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని. దేవుడు మనల్ని వేరుకమ్మని పిలుస్తున్నాడు. పాప సంబంధమైన లోకము, దాని ఆశ గతించబోతుంది. దేవుని మహోగ్రత పెళ్ళున లోకం మీదికి దిగబోతుంది. ఆ ఉగ్రతలో నీవు నశించకుండా పరిశుద్ధులతో కలిసి నువ్వు ఎత్తబడాలంటే, దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవం, ఆ మహిమ ప్రపంచం, ఆ మహిమ కలిగిన లోకం, శాశ్వతమైన లోకం, నిజమైన లోకం, వాస్తవమైన లోకం, మరణము లేని లోకం, ఏడుపు లేని లోకం, ఆ లోకంలో నువ్వు ప్రవేశించాలంటే గత్యంతరం లేదు. ఈ లోకం నుంచి నువ్వు వేరుపరచబడాలి. పాపులలో నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నువ్వు రక్షణ పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నువ్వు ప్రత్యేకించబడాలి, పరిశుద్ధపరచబడాలి. నువ్వు దేవునికి చెందిన వాడివి, చెందిన దానివి కావాలి. చేతులు జాచి పిలుస్తున్నాడు, రా, లోకాన్ని విడిచి నా దగ్గరకు రా, నా రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాను అని నా ప్రభు పిలుస్తున్నాడు.